పురాణ ఇతిహాసాలలో అనేక గ్రంథాలు రచింపబడ్డాయి. ఇందులోని ఒక అద్భుత గ్రంథం మహాభారతం. సరిగ్గా 500 సంవత్సరాల క్రితం రచించిన మహాభారత మహత్యం ఈ రోజు వరకు అజరామరంగా నిలిచిపోతుంది. మహాభారత సంఘటనలు, అందులోని విశిష్ట వ్యక్తుల జీవితాలు ఇప్పటికీ ఆదర్శంగా చెప్పుకోబడుతున్నాయి. పాండవ కౌరవుల వీరత్వము, పరస్పర సంఘర్షణలు, రాజనీతి, కౌరవుల కుటిల దుర్బుద్ధితో నిండిన సంఘటనలే మహాభారతాన్ని ఉత్కృష్టమైన గ్రంథంగా రూపుదాల్పింపజేశాయి. ఇందులో అనేక అద్భుత చరిత్రలలో విలక్షణంగా నిలిచిపోయే చరిత్ర ఘటోత్కచుని జీవిత చరిత్ర. అద్భుత వీరత్వము, మాయోపాయ మహిమాన్వితుడి ఘటోత్కచుడు. ఇతను భీముని పుత్రుడు. అలా యుగాల చరిత్ర పుటల్ని తిరగవేస్తే దుర్యోధనుడు శకుని దురాలోచనలతో పాండవులను లక్షాగృహంలో కాల్చి చంపేందుకు పన్నిన దుష్ట పన్నాగంను పరిశీలిస్తే ప్రియమైన దుర్యోధన, పాండవులలో ఏ ఒక్కరు కూడా లాక్షగృహ అగ్నిజ్వాలలకు జీవించి ఉండడం సాధ్యమేనా? నీవిది తెలుసుకో, నీ ఈ రాజ్యము నిష్కంటకమైనది అల్లుడా. శకుని మామా, నీ ఈ పన్నాగము అనితర సాధ్యమే. కానీ నాకెందుకో సందేహముగానున్నది. పాండవులు మన పన్నాగం నుంచి తప్పించుకోరు కదా? అల్లుడా, వ్యతిరేకమైన ఆలోచన ఒక యోధుణ్ణి బలహీనపరుస్తుంది అల్లుడా. నీ మామ బుద్ధిపై విశ్వాసముంచు. ఎప్పుడైనా మన సమర్థత గురించే ఆలోచించు అల్లుడా. మహాత్ముడైన విదురుని బుద్ధి కుశలత, దూరదృష్టి, చతురత వల్ల పాండవులు లాక్షాగృహ అగ్నిజ్వాలల నుండి తప్పించుకున్నారు. మహాత్ముడైన విదురునికి ధన్యవాదములు. అతడు మనకు పంపిన సంకేతమే మన అందరినీ అగ్నిజ్వాలలలో మాడి మసి కాకుండా రక్షించింది. దుర్యోధనుడు ఇంత నీచంగా మనపై కుట్ర పన్నుతాడని నేనెన్నడూ ఆలోచించలేదు. ఆ నీచుడు ఈ క్షణంలో గాని నా ముందు ఉండి ఉంటే వాడి ప్రాణాన్ని తీసేవాణ్ణి. శాంతించు నాయనా భీమా. దుర్యోధనుని కుట్రలన్నిటికీ బదులు తీర్చుకునేందుకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ మనం ఇప్పుడు ఈ సంకట పరిస్థితుల్లో మన రక్షణ గురించి మర్చిపోయాము. దాని గురించి ఆలోచించండి కుమారా. తల్లిగారు నిజమే చెబుతున్నారు. ఇకపై దుర్యోధనునికి మనం జీవించి ఉన్నామన్న విషయంలో ఏమాత్రం అనుమానం రాకూడదు. అందువల్ల కొన్ని నెలల వరకు ఎవరికంటా పడకుండా అజ్ఞాతవాసం చేయాలి. దీనికి అర్థం మనం అడవుల్లో దాగి తప్పించుకొని తిరగాల్సిందేనా? కుమారా నకుల, క్షత్రియుడెవడు తప్పించుకుని తిరగడు. తనకి ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగల సమర్థుడే ఉంటాడు. క్షమించండి తల్లిగారు, నేను పొరపాటున నవ్వులాటకి మాట మాట్లాడాను. అన్నగారు, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యము సాధ్యమైనంత తొందరగా ఈ వారణావృత అడవిని విడిచి ఇంకో అడవిలోకి ప్రవేశించాలి. అది ఆ దుర్యోధుని అధికార పరిధిలో లేని ప్రదేశమై ఉండాలి. నాకు మాత్రం మనమంతా బాగా అలసినట్లుగా అనిపిస్తుంది. మనకింకా ఎక్కువ దూరం నడిచే శక్తి ఏమాత్రం లేదు. తల్లిగారు, మీరు ఈ విషయం గురించి చింతించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ నా భుజస్కంధాలపై మోసుకొని దూరంగా తీసుకెళ్తాను. భీమునికి 100 ఏనుగుల సమాన బలం ఉండేదన్న విషయం అందరికీ తెలిసింది. అలాంటి మహాబలవంతుడు 5గురిని మోయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఈ విధంగా కుంతి, ధర్మరాజు, అర్జున, నకుల, సహదేవులను తన భుజాలపై కూర్చుండబెట్టుకొని వారణావృత అడవి నుండి హిడింబుడనే రాక్షసుని వనంలోకి మోసుకెళ్ళాడు భీముడు. ఈ వనం మనకెంతో సురక్షితమైనది. కొన్ని నెలల వరకు ఇబ్బందులేమీ లేకుండా హాయిగా ఉండవచ్చు. మనకు లభించిన ఈ వ్యవధిలో ముందు రోజుల కొరకు రణనీతిని తయారు చేసుకోవచ్చు. కుమారా ధర్మరాజా, అడవిలో జంతువులను హింసించి చంపే భయంకరమైన మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. ఏదైనా దుష్ట జంతువు మన మీద దాడి చేసే అవకాశం ఉన్నది కదా?
అమ్మా, మీరేమీ చింత చేయవద్దు. మేము 5 మంది అన్నదమ్ములం ఒక్కొక్కరు వంతులుగా పహారా కాస్తాము. మీరందరూ ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. నేను భోజనం కోసమై ఫలాలను తీసుకుని వస్తాను. పాండవులకు ఓ విషయం తెలియదు. ఈ వనక్షేత్రము అధిపతి హిడింబుడనే దుర్మార్గపు రాక్షసుడు. అతడు మనిషి మాంసం తిని తన ఆకలిని తీర్చుకునేవాడు. విశ్రాంతి నుండి మేల్కొన్న హిడింబుడికి కనురెప్పలు ఆశ్చర్యంగా తెరుచుకున్నాయి. అతనికి నరవాసన తగలడంతో ఆకలి రెట్టింపై నవ్వుతూ హిడింబుడు, హిడింబి, హిడింబి, నా చెల్లెలా, ఎక్కడున్నావు? హిడింబి ఇక్కడే ఉన్నదన్నయ్య. ఏంటి సంగతి? మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. నన్ను పిలిచిన కారణమేమిటి? కారణమా? నాకు నరవాసన వేస్తున్నది. ఖచ్చితంగా మానవులు ఈ హిడింబి వనంలోకి వచ్చి ఉంటారు. హిడింబి, హిడింబి, నీ అన్నకు భరించలేని ఆకలి వేస్తున్నది. తొందరగా నాకు భోజనం ఏర్పాటు చెయ్యి. వెతుకు, వెతుకు ఆ మానవుల్ని. నీ అన్న కోసం ఆ నరుల మోసాన్ని తీసుకొనిరా. తప్పకుండా అన్నయ్య. నేను క్షణంలో వెళ్ళి మరుక్షణంలో తిరిగి వస్తాను. శీఘ్రంగా వెళ్ళు సోదరి. ఈరోజు నీ అన్నయ్యకు నిజ సంపూర్ణ భోజనానందం కలగాలి. అర్ధరాత్రి సమయానికి హిడింబి ఎక్కడైతే పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నారో ఆ ప్రదేశానికి వచ్చి చేరింది. అర్జున, అర్ధరాత్రి అయింది. ఇక నీవు విశ్రాంతి తీసుకో. నేను మీకు పహారా కాస్తాను. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను. అర్జునుడు నిద్రించిన తరువాత భీముడు పహారా కాస్తూ ఉన్నాడు. అదృశ్య రూపంలో ఉన్న హిడింబి భీముణ్ణి చూసి మోహించింది. నేనిలాంటి పురుషుని కొరకే వెతుకుతున్నాను. ఇతనే నాకు సరి అయిన జీవిత భాగస్వామి. ఎలాగైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇతన్ని వివాహానికి ఖచ్చితంగా ఒప్పించి తీరాల్సిందే. నేనొక సుందర కన్యగా మారి అతని వద్దకు వెళ్ళి నా ప్రేమను వ్యక్తపరుస్తాను. మాయావి రాక్షసి హిడింబి ఒక సుందరమైన స్త్రీ రూపంలోకి మారి భీముని వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా నమస్కరిస్తూ, ఓ దేవపురుష, మీరు నా ప్రణామాలు స్వీకరించండి స్వామి. ఇంతకీ నీవెవరు? నేను మీ ప్రేయసిని ప్రభు. ప్రేయసివా? ఈ వనానికి అధిపతి నా అన్నయ్య రాక్షసరాజు హిడింబాసురుడు. నేను కూడా ఒక రాక్షసినే. ఓ ప్రభు, వాస్తవమేమిటంటే నా అన్న ఆకలిని తీర్చడానికి మీ వంటి మనుష్యులను చంపి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. కానీ మిమ్మల్ని చూసి మోహించాను. ఇప్పుడు మిమ్మల్ని వివాహం చేసుకోమని అర్థిస్తున్నాను. నీ యొక్క నిష్కల్మష కపటం లేని బుద్ధికి నేను నిన్ను అభినందిస్తున్నాను. కానీ నీ అభ్యర్థనను అంగీకరించలేను దేవి. మనసా వాచా నేను మిమ్మల్ని నా భర్తగా భావించాను స్వామి. నన్ను వివాహం చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను మా తల్లి అన్నగార్ల అధీనంలో కట్టుబడి ఉన్నాను. అందువల్ల ఈ కోరికను నీ మనసులోంచి తొలగించివేయి. ప్రభు, మీకు నా క్రూరుడైన అన్న గురించి పూర్తిగా తెలీదు. అతనిప్పుడే వచ్చి మీ అందరినీ చంపేస్తాడు. అందువల్ల నా అభ్యర్థనను మన్నించి నా వెంట వస్తే సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు మేమిక్కడ సురక్షితంగానే ఉన్నాము కదా. మా గురించి నీవు దిగులు చెందవద్దు. ఇక నీ భయమంతా నీ అన్న గురించే కదా.
అతన్ని రానివ్వు. అరే నా మూర్ఖపు చెల్లెలా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? నీవు వారిని చంపి నా కొరకు తీసుకురావాల్సిందిగా నా ఆజ్ఞ. కానీ నీవు ఇక్కడ వారిని రక్షించుటకు ప్రయత్నం చేస్తున్నావా? క్షమించండి అన్నయ్య, నేను ఈ యువకుణ్ణి వివాహం ఆడదలిచాను. మీరు ఇతన్ని వదిలిపెట్టండి. దుర్మార్గురాలా, అంతకన్నా ముందే నిన్ను నేను చంపేస్తాను. నా ఆజ్ఞను పాటించకుండా ఉల్లంఘించి తప్పిదం చేశావు. అక్కడే ఆగిపో హిడింబా. ఆ, స్త్రీలపైన చేసుకోవడం పురుషుడి లక్షణం కాదు. అయితే మొదట నిన్నే చంపి యమపూరికి పంపిస్తాను. భీమ హిడింబుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తల్లి కుంతితో పాటు 4 పాండవులు ఈ దృశ్యం చూస్తూ ఉండిపోయారు. హిడింబి భయంతో వణుకుతూ ఉంది. భీముణ్ణి చంపిన అనంతరం హిడింబుడు తనని చంపేసి మిగిలిన ఈ మానవుల్ని చంపి తింటాడని అనుకుంటూ ఉంది. కానీ మహాబలవంతుడైన భీముడు కొద్ది నిమిషాలలోనే రాక్షస హిడింబుణ్ణి చంపివేశాడు. అన్నా, అన్నయ్య, నాపై కనికరం వచ్చి నా మాట విని ఉంటే నీకు ఈ దుర్గతి పట్టేది కాదు కదా. ఇప్పుడు నా జీవితంలో నా అన్న వారెవరూ లేరు కదా. అమ్మా, హిడింబి భీముణ్ణి వివాహం చేసుకోవాలనుకుంది. ఉన్న అన్న కాస్త భీముని చేత చంపబడ్డాడు. ప్రస్తుతం ఆమె అనాథగా మిగిలిపోయింది. ఒంటరి అయిన ఆమెను సురక్షితంగా ఉంచవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. రెండవ విషయం ఏమిటంటే, భీమునిపై ఉన్న ప్రేమ వల్ల హిడింబుని ఆజ్ఞను ఈమె ధిక్కరించింది. జరిగిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈమె భీముణ్ణి వివాహం చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నది. ఇకపై మీకు ఏ విధంగా న్యాయం అనిపిస్తే అలా ఆజ్ఞాపించండి. కుమారా, నీ మాటలన్నీ తర్కముతో కూడినవి, సత్యమైనవి. నా తరఫున ఈ వివాహానికి నేను అనుమతినిస్తున్నాను. భీమ హిడింబిల వివాహము నిశ్చయించబడి జరిగిపోయింది. వారి దాంపత్యం వల్ల హిడింబి ఘటోత్కచుడికి జన్మనిచ్చింది. శౌర్య పరాక్రమములు ఘటోత్కచుడికి వంశపారంపర్యంగా వచ్చిన లక్షణాలు. ఇక తన తల్లి హిడింబి ద్వారా లభించిన మాయోపాయ శక్తులు అతనికి మరొక వరం. కుమారా ఘటోత్కజ, మాయా విజ్ఞానము రూపాన్ని మార్చగలిగే శక్తులను ఎప్పుడూ దుర్వినియోగం చేయరాదు. అయితే మరి మీరు ఈ జ్ఞానమును నాకెందుకు ఇచ్చారమ్మా? ఆత్మరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు మాత్రమే కుమారా. ఆపద సమయంలో అవసరం వచ్చినప్పుడు ఈ విద్యను తప్పక ఉపయోగించవలెను. హిడింబి, మన కుమారునికి ఏం శిక్షణనిస్తున్నావు దేవి? మరేం లేదు, ఒక క్షత్రియ వీరునికి ఉండాల్సిన లక్షణాలను గురించి ప్రభు. కానీ ఎందుకు మీరలా ఉదాసీనంగా ఉన్నారు? కారణమేమిటి? అవును ప్రియా, నీ అనుమానం నిజమే. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాల్సిన సమయం వచ్చింది దేవి. మీరేం మాట్లాడుతున్నారు స్వామి? ఇది అన్నగారైన ధర్మరాజు గారి ఆజ్ఞ. ఆ, స్వామి, మీరు ఈ దాసిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారా? చూడు హిడింబి, నీ వద్ద మన పుత్రుడున్నాడు. ఇతన్ని మన 2 వంశాల అనుసారంగా శిక్షాదీక్షలనిచ్చి పెద్దవాడిగా చేయాల్సిన బాధ్యత నీదే. ఘటోత్కచుడు భవిష్యత్తులో మంచి యుద్ధవీరుడవుతాడు. తప్పకుండా అవుతాడు స్వామి. కానీ మీ వియోగం నేను భరించలేను. మీరు లేకుండా నేను ఎలా జీవించగలను? మేము శాశ్వతంగా ఈ ప్రదేశం నుండి వెళ్ళడం లేదు కదా. మధ్య మధ్యలో మిమ్మల్ని ఇద్దరిని చూడ్డానికి వస్తూ ఉంటాను దేవి. నాన్నగారు, నాన్నగారు, మా నుండి దూరంగా వెళ్ళిపోయి మీరు ఈ కుమారుణ్ణి మర్చిపోరు కదా? ఎన్నటికీ మరవను నా చిట్టి తండ్రి. నా ఆశీర్వాదం సదా నీ వెంట ఉంటుంది. మీ ఇద్దరి జ్ఞాపకాలు నా వద్దనే ఉంటాయి. ప్రియపుత్ర, నీ తల్లిని జాగ్రత్తగా కాపాడుకో.
కన్నీరు నిండిన కళ్ళతో దూరమైపోతున్న పాండవులకు వీడ్కోలునిచ్చారు తల్లి కొడుకులు. కాలం తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వేగంగా ముందుకు సాగిపోతూనే ఉంది. ఘటోత్కచుని బాల్యం ఉత్కంఠభరితంగా ఉండేది. అడవిలోని జంతువులు అతని బాల్య స్నేహితులు. చంచల మనస్కుడు ఘటోత్కచుడు తన ఆనందం కోసం వివిధ రకాల రూపాలను ధరించేవాడు. అతని స్నేహితులు ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్న సమయంలో ఘటోత్కచుడు తన యథారూపానికి వచ్చి వారందరినీ నవ్వించేవాడు. కుమారా ఘటోత్కచ, నీ సమయం మొత్తం ఆటల్లోనే గడిపేస్తున్నావు కదా. యుద్ధ విద్యల అభ్యాసం అస్సలు చేయటం లేదు. నీ ఒక విశిష్ట క్షత్రియ వంశస్థుల వారసుడవని ఎన్నడూ మరవద్దు. ఎప్పుడు నీ తండ్రి గారికి నీ నుండి అవసరం వస్తుందో ఖచ్చితంగా నాకు తెలీదు. అందువల్ల నీ జీవిత క్రమాన్ని సరిగ్గా మలుచుకోవాల్సిన సమయం ఇదే. అమ్మా, ఆ క్షణం కోసం రోజు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నా తండ్రి గారి నుండి ఆజ్ఞ వస్తుందా అని అతని ఆజ్ఞ పాటించాలని తప్పిస్తున్నాను. నేను ఆటల్లో మునిగి ఉన్నా నా మిత్రుల ఆనందం కోసం మాత్రమే మన ఈ వనక్షేత్రంలో చాలా దూరం వరకు వెళ్ళొస్తుంటాను. ఎందుకంటే ఎవరైనా మన శత్రువులు కీడు చేస్తారేమోనని నేను ముందుగానే పసిగట్టడానికి. అమ్మా, ఈ నీ కుమారుడు అన్ని విషయాల పట్ల అవగాహన గల సమర్థుడే. నాకు ఇతనిపై ఎప్పుడూ అనుమానమే. నేను ఎలాంటి తల్లిని, నా పుత్రుని విశిష్ట ప్రతిభను గుర్తించలేని అసమర్థురాలనైతేనే కదా. అమ్మా, నీవెందుకు దుఃఖిస్తున్నావు? నీకేమైనా బాధ కలిగిందా? లేదు కుమారా, ఇవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావు. నీ బాధ్యత వినమ్రతలను చూసి గర్వంతో పొంగి వస్తున్న ఆనంద బాష్పాలు నాయన. రాబో భవిష్యత్తులో నీ శౌర్య పరాక్రమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ హిడింబి ఘటోత్కచుని శక్తి సామర్థ్యాల పట్ల పూర్తి బాధ్యతాయుత నమ్మకాన్ని కలిగి ఉంది. కానీ ఆమెకి ఏమాత్రం తెలియని విషయం ఏమిటంటే దుర్యోధనుడు ఘటోత్కచుని చంపించాలనే కుట్ర పన్నుతున్నాడని. మామా శకుని, భీముడికి హిడింబికి వివాహం జరిగి ఒక శక్తివంతుడు మాయావి అయిన కుమారుడు జన్మించాడట. నాకందిన సూచనల ప్రకారం వాడి పేరు ఘటోత్కచుడట. మిక్కిలి బలవంతుడట. వీర శూరత్వము కలిగి అద్భుత మాయా మహిమలను కలిగిన వాడట. అలాంటి బాలుడు భవిష్యత్తులో మనకు ఆటంకమవుతాడు కదా. వింటున్నారా మామా శకుని? అరే అల్లుడా, నేను వినడమే కాదు, గాలి కన్నా వేగంగా ఆలోచన చేస్తాను. మామగారు, మీ అభిప్రాయం మాకు అర్థం కావడం లేదు. అరే అల్లుడా, నీకెందుకు అర్థం కావడం లేదంటే నీ కోపం వల్లనే నీకు అర్థం కావడం లేదు. కోపాన్ని, అధైర్యాన్ని రెండు పిడికిళ్ళతో పట్టుకొని నడుస్తావు. కానీ మామ శకుని ఉన్నంత వరకు నీవిలాంటి విషయాల్లో చింతించాల్సిన అవసరం ఏమీ లేదు అల్లుడా. ఘటోత్కచుని అంతమొందించడానికి మీరు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి ఉంచారనే కదా? అవును దుర్యోధన, నేను నీ యొక్క భూత భవిష్యత్ వర్తమానాలలో నీ శత్రువులెవ్వరినీ నేను క్షణమాత్రం సహించలేను అల్లుడా. అయితే ఏమిటి మీ పన్నాగం? పాండవుల ఆలోచన ప్రకారం హిడింబుని వనంలోకి కౌరవులెవరు కాలు కూడా పెట్టలేరని గట్టి నమ్మకం. అందువల్ల ఘటోత్కచుడు అక్కడ సురక్షితమని వారు అనుకుంటున్నారు. కానీ వారికి ఈ విషయం తెలియదు. నేను భీముని పరమశత్రువైన మాయావి రాక్షసునికి రహస్య సూచనను పంపినానని, అది కూడా ఘటోత్కచుడు భీముని పుత్రుడేనని అల్లుడా. వాడు భీమునిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఘటోత్కచుణ్ణి సంహరిస్తాడు. శబాష్ మామా, శబాష్. నీ కుటిల రాజనీతి అద్భుతం. భీముని పరమశత్రువు మాయావి రాక్షసుడు ఘటోత్కచుని చంపడానికి హిడింబి వనానికి బయలుదేరాడు. ఓరి భీమా, ఈ రోజు నాకెంతో బాధగా ఉంది. నువ్వు ఇక సంతానహీనుడు అవుతావని. ఘటోత్కచుని క్షేత్రంలో మాయావి రాక్షసుడు కాలు పెట్టగానే అపశకునములు ప్రారంభమవుతాయి. తీవ్రమైన గాలులు వీస్తూ వాతావరణం భయంకరంగా మారుతూ ఉంటుంది.
అరే ఈరోజు ఏం జరుగుతోంది? ఇది అపశకునమే. ఖచ్చితంగా మాయావి శత్రువెవడో మా వనంలోకి ప్రవేశించి ఉంటాడు. ఘటోత్కచుడు ఇంటిలో లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఆ సమయంలో ఘటోత్కచుడు తన వనంలో చాలా దూరంలో తన మిత్రులతో ఆడుతూ ఉన్నాడు. అదే అదే ఈ సుడిగాలి ఏంటి? ఇది అపశకునము. మా అమ్మ చెప్పేది, ఇలాంటి సుడిగాలులు వీచినప్పుడు మన క్షేత్రానికి భయంకరమైన ఆపద వస్తుందని. నాకు భయంగా ఉంది ఘటోత్కచ. ఇప్పుడేం జరుగుతుంది? నేను ఇంటి నుంచి చాలా దూరం వచ్చాను. హ, హ, హ. మా అమ్మ నన్ను వెతుకుతూ ఉంటుంది. అమ్మను చూడాలి. అరే ఏనుగా, మా అమ్మ కూడా నన్ను వెతుకుతూ ఉంటుంది. ఎందుకు భయపడతావు? నేను కూడా ఇక్కడే ఉన్నాగా. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? విచారించవద్దు మిత్రమా, కొద్దిసేపు ఓపిక పట్టు. నా యొక్క మంత్ర విద్యలను ఉపయోగించి అసలు విషయం తెలుసుకుంటాను. ఘటోత్కచుడు మంత్రం జపించాడు. మరుక్షణంలో అతనికి మాయావి రాక్షసుడు కనిపించాడు. ఘటోత్కచ, నువ్వెక్కడ ఉన్నా ఇంకెంతో సేపు దాగి ఉండలేవు. ఎలాగూ నువ్వు నా చేతిలో చస్తావు. అరే ఇతను నన్నే వెతుకుతున్నాడు. పాపం వెర్రివాడు. మనం ఇప్పుడే వెళ్ళి అతన్ని కలుద్దాం. పద. ఎక్కడికి? రాక్షసుని వద్దకా? నేను రానే రాను. నేనేమన్నా బుద్ధిహీనున్నా ఏంటి? ప్రాణాలు పోతాయని తెలిసి కూడా రాక్షసుని వద్దకు వెళ్తారేంటి? నేను అసలు రానంటే రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. అలాగా? అయితే ఇక్కడే పడుండు. నేను ఆ రాక్షసుల వద్దకు ఒంటరిగా వెళ్తాను. ఘటోత్కచుడు ఒక కుందేలు రూపాన్ని దాల్చి మాయావి రాక్షసుని దగ్గరికి పరుగు తీశాడు. నీవు ఎవరిని వెతుకుతున్నావు? నేను నీకు ఏ విధంగానైనా సహాయపడగలనా? నువ్వు ఒక చిన్న ప్రాణివి. నువ్వు నాకు ఏం సహాయపడగలవు? నా ఈ పెద్ద శరీరంలో 100వ వంతు కూడా నువ్వు లేవు. కానీ ఘటోత్కచుడు కూడా నా మాదిరి చిన్న బాలుడు కదా. మరి నువ్వు అతన్ని ఎందుకు చంపతలిచావు? అతను నా శత్రు సంతానము. నేను వాణ్ణి చంపి భీమునిపై ప్రతీకారం తీర్చుకుంటాను. జరుగు, వెళ్ళిపో, వెళ్ళిపో. దారికి అడ్డుపడకు, బుడత కుందేలా. ఘటోత్కచ, నువ్వెక్కడున్నావు? అతను ఈ వనం అణువణువులో ఉంటాడు. అవునా? అయితే ఇప్పుడే అతన్ని కనిపెడతాను. మాయావి రాక్షసుడు మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు. అతనికి ఆ చిన్ని కుందేలులో ఘటోత్కచుడు కనిపించాడు. హోహో, అయితే నువ్వే నా ఘటోత్కచుడు. నన్ను మూర్ఖుని చేయాలని ప్రయత్నిస్తున్నావా? నిన్నిప్పుడే నమిలి తింటాను. అప్పుడు ప్రారంభమైంది ఆ ఇద్దరి మధ్య మాయాజాల వినోదం. జాదూ మంత్ర కళలు, ఆ ఇద్దరి మంత్రశక్తి ప్రయోగాలలో ఆ ఇద్దరు ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. ఘటోత్కచుడు త్రుటికాల వినోదం కోసమే ఇదంతా చేస్తుంటాడు. ఎప్పుడైతే వారి వారి నిజరూపాలతో ఎదురెదురుగా నిల్చుండిపోయారో ఘటోత్కచుడు కోపంగా ఒకే ఒక గదాఘాతంతో ఆ మాయావిని అంతం చేశాడు. మాయావి రాక్షసుడు చనిపోగానే అపశకునాలు ఆగిపోయాయి. సుడిగాలి నిశ్శబ్దమైంది. అప్పుడే హిడింబి అక్కడికి చేరుకుని, కుమారా, కుమారా, నీకేం జరగలేదు కదా నాయనా? నాకేం జరగలేదు. చూడు, నేను తండ్రి గారి శత్రువైన ప్రచండుణ్ణి చంపేశాను. నాకెంతో గర్వంగా ఉంది కుమారా. పద పద, ఇంటికి వెళ్దాం. నీకు ఈరోజు దిష్టి తీయాలి నాయనా. వీరుడైన పురుషుడు ఈ భూమిపై జన్మించడానికి నిశ్చయంగా ఓ కారణం ఉంటుంది. ఘటోత్కచుని ద్వారా మాయావి రాక్షసుడి మరణ వార్త తెలియగానే భీముని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఖచ్చితంగా ఇది ఆ దుర్యోధనుని పన్నాగమే. వాని కుతంత్రాలు మాపై పనిచేయకపోవడంతో మా యొక్క పిల్లలపై తాను దుశ్చర్యలకు పాల్పడి మమ్మల్ని భయభ్రాంతుల్ని చేయాలని సాహసం చేస్తున్నాడు. ఒకే ఒక్కసారి నాకెదురైతే అతని దుశ్చర్యలను ఒక్కొక్కటిగా లెక్క చెప్పి హతమారుస్తాను. అతడు నా పుత్రుణ్ణి చంపాలని ప్రయత్నం చేశాడు. ఘటోత్కచుని వైపు ఎవరైనా చూసే సాహసం చేస్తే వారికి ఏ రకమైన దుర్గతిని కలుగజేస్తానో వాడికి తప్పక చూపిస్తాను. శాంతించు గదాధారి భీమా. ఘటోత్కచుని జననం విశిష్టమైన కార్యసిద్ధికై ఏర్పడినది. అతడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉన్నది. అది మీ పాండవులకు ధర్మయుద్ధంలో విజయం ప్రాప్తింపజేసేందుకు. అంతవరకు ఎవ్వరూ అతన్ని కాదు కదా
అతని వెంట్రుకను సైతం ఏమీ చెయ్యలేరు. అందుకని భీమా, నీవు నీ కుమారునికై చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. హే మాధవ, మీరేది చెప్పినా అది అక్షర సత్యం. కానీ నేనొక తండ్రిని. తండ్రిగా పిల్లలపై చింతించుట సహజమే కదా. నా పుత్రుణ్ణి చూడాలనుంది, కానీ నా పుత్రుణ్ణి కలిసే అవకాశం ఎప్పుడొస్తుందో ఏమో. ఆ అవకాశం వస్తుంది, తప్పక వస్తుంది. కానీ అంతకన్నా ముందే చాలా సంఘటనలు గడిచిపోవాలి. ఆ రోజు నిన్ను సమయం స్వయంగా ఘటోత్కచుని వద్దకు తీసుకుని వెడుతుంది భీమా. విధి రాత యథాతథం. ఆ అవసరం మహాభారత యుద్ధ సమయంలో వచ్చింది. భీముడు హిడింబి ఘటోత్కచుల గృహానికి చేరుకున్నాడు. హిడింబి, స్వామి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడిప్పుడో వెళ్ళిన మీకు ఇప్పటికీ మేము గుర్తొచ్చామా? స్వామి, నేనెంత దౌర్భాగ్యుని తండ్రి. నేనెప్పుడు మీ నుంచి దూరంగానే ఉన్నాను. మిమ్మల్ని సేవించుకునే సౌభాగ్యానికి నేను ఏనాడూ నోచుకోలేదు. అలా అనవద్దు కుమారా. నీవెప్పుడూ నా ఆజ్ఞలోనే ఉన్నావు. నీవు నీ తల్లి సేవ చేయటం, ఈ వనాన్ని రక్షించటం, ఇవన్నీ నా ఆజ్ఞలో, నా సేవలో ఉన్నట్టే ఘటోత్కచ. మరిప్పుడు ఆ సమయం కూడా వచ్చింది. అది నీవు నాతో కలిసి ఉండే అవకాశం. నిజమా? ఇది నిజమేనా తండ్రి గారు? అమ్మా, తండ్రి గారు ఏమన్నారో విన్నారా? నేను తండ్రి గారి వెంట ఉండాలట. నాకు అర్థమైంది ఘటోత్కచ. ఈరోజు నీ తండ్రిగా కాదు, ఒక క్షత్రియ వీరుడు ఇంకొక క్షత్రియ వీరుణ్ణి తన వెంట తీసుకుని వెళ్ళాలని వచ్చాడు. నిజం చెప్పావు హిడింబి. ఈరోజు పాండవ వంశరాజులకు ఘటోత్కచుని సహాయము అవసరం. ధర్మయుద్ధం ప్రారంభం కానున్నది. కౌరవులు మాకధికారం ఇవ్వలేమని ఖచ్చితంగా తేల్చేశారు. అంతేకాక శాంతిదూత శ్రీకృష్ణుని సంధి ప్రయత్నము విఫలమైపోయినది. అందువల్ల పాండవ కౌరవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరగనున్నది. ఆ భయంకర యుద్ధంలో నేను దుర్యోధనుని అంతమొందించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. తండ్రి గారు, కౌరవులు మనకు చేసిన అన్యాయం గురించి, వారి దుర్మార్గాల గురించి నాకు తెలుసు. ఈ ఘటోత్కచునికి ఆ దుష్ట దుర్యోధనుని ఒక్క వేటుతో తలఖండించి మీ పాదముల వద్ద పడవేసే సామర్థ్యం ఉన్నది. లేదు పుత్ర, దుర్యోధనుణ్ణి చంపు శపథం పూనినది నేను. నా చేతిలోనే వాడికి చావు రాసిపెట్టి ఉన్నది. మరి మీ ఆజ్ఞ ఏమిటి తండ్రి గారు? మరి నీ తల్లి అనుమతిస్తే నీవు నా వెంటరా. యుద్ధంలో నీవు శత్రుణ్ణి నాశనం చెయ్యి. అమ్మా, ఈరోజు నీ కుమారునికి తన వంశమునకు సహాయపడే అవకాశం లభించింది. నాకు వెళ్ళడానికి అనుజ్ఞనివ్వు తల్లి. ఒక తల్లి మనసు ఈ విధమైన ఆజ్ఞను ఇవ్వలేదు కుమారా. కానీ వీరమాత తన వీరపుత్రుడు యుద్ధానికి వెళ్తుంటే ఎన్నటికీ ఆపదు. వెళ్ళు ఘటోత్కచ, నీ పరాక్రమంతో నీ వంశజులకు తోడ్పాటునిచ్చి విజయాన్ని చేకూర్చు నాయనా. ఘటోత్కచునికి తల్లి హిడింబి ఆవేదనాపూరిత స్వరంతో వీడ్కోలు చెప్పింది. అతని చిన్ననాటి స్నేహితులు కన్నీటితో వీడ్కోలు పలికాయి. మహాభారత సంగ్రామం ఆరంభమైంది. ఈ భీకర యుద్ధంలో అర్జునుడు భీష్ముణ్ణి అంపశయ్యపై పరుండబెట్టాడు. ఇప్పుడు కౌరవుల సేనాధిపతిగా కర్ణుడు రణరంగంలోకి వచ్చాడు. అతని యుద్ధ నైపుణ్యం, పరాక్రమం పాండవులకు తీరని నష్టం చేయసాగింది. అన్నా ధర్మరాజా, కర్ణునితో యుద్ధం చేయగల సామర్థ్యం అర్జునునికే ఉంది. కానీ అర్జునునికి ఈ సమయం అంత అనుకూలమైనది కాదు. మరి కర్ణుని బాణాల దాటిని తట్టుకోగల సామర్థ్యం ఎవరికున్నది? దానికి అర్హులెవరు? భీముని పుత్రుడు ఘటోత్కచుని యుద్ధంలో దింపండి. ఈ సమయంలో కర్ణుణ్ణి అతడు మాత్రమే ఎదుర్కొనగల సమర్థుడు. భీమా, శ్రీకృష్ణుడి కోరిక ఘటోత్కచుడు కర్ణుడితో యుద్ధం చేయాలని.
వెళ్ళు, అతన్ని శిబిరం నుండి తీసుకొనిరా. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను అన్నగారు. భీముని ఆజ్ఞను అందుకొని ఘటోత్కచుడు రణరంగ ప్రవేశం చేశాడు. అతని వీర పరాక్రమాలను చూసి కౌరవ సేన కకావికలమవుతుంది. ఘటోత్కచునితో యుద్ధం అంటే ప్రళయాన్ని ఎదుర్కోవడమే అని కౌరవులకు అర్థమైంది. ఘటోత్కచుడు తన రూపాన్ని మార్చి మార్చి యుద్ధం చేస్తున్నాడు. మనం ఘటోత్కచుని ఆనాటి పన్నాగంలోనే హతమార్చి ఉంటే ఈ రోజు మనకి దుస్థితే ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేయాలి మామా శకుని? ఈ మాయావి కౌరవ సేనను కబలించి వేస్తున్నాడు. అల్లుడా, నీ మిత్రుడైన కర్ణుని బ్రహ్మాస్త్రం అర్జునుడి వైపు గురిపెట్టబడి ఉన్నంత వరకు ఘటోత్కచుడు ఈ మారణహోమం కొనసాగిస్తూనే ఉంటాడు. వెళ్ళి నీ మిత్రునికి చెప్పి ఒప్పించు. మిత్రమా కర్ణ, ఎలాగైనా ఘటోత్కచుని సంహరించు. మనం అతన్ని చంపకపోతే యుద్ధంలో మనకు పరాజయం తప్పదు. ఘటోత్కచుని చంపడం అంత సులువైన పని కాదు. నీవేం మాట్లాడుతున్నావు మిత్రమా? అతన్ని చంపే సామర్థ్యం నీలో ఉందా లేదా? నేను నా లక్ష్యాన్ని కేవలం అర్జును వైపే గురిపెట్టదలిచాను. నా బాణం అర్జున్ని మాత్రమే వెతుకుతుంది. మిత్రుడా, మన సేనలో వీరులకేం కొదవలేదు కదా. బహుశా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. అర్జును మరణానంతరం మనకు విజయం ప్రాప్తిస్తుంది. అయితే నేనే స్వయంగా ఘటోత్కచుని ఎదుర్కొంటాను. మరుసటి రోజు యుద్ధరంగంలో దుర్యోధనుడు తన రథాన్ని ఘటోత్కచుని వైపుగా నడిపించాడు. రండి చిన్నానా, రండి. మీకు నా ప్రణామాలు. నేను మీ దర్శనం కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మాటలతోనే కాలం గడిపేస్తావా? యుద్ధం చెయ్యి. ఘటోత్కచుని మాయా యుద్ధంతో దుర్యోధనుని ధైర్యం ముక్కలు ముక్కలైపోయింది. దుర్యోధనునికి 4 వైపులా 10ల సంఖ్యలో ఘటోత్కచులు కనిపించసాగారు. అటు ఇటు ఏం చూస్తున్నావు చిన్నాన్న? నాతో యుద్ధం చెయ్యి. దుర్యోధనుని ఈ దురావస్థను గమనించి ద్రోణుడు, జయద్రుడు వంటి మహారథులు అతడికి సాయంగా వచ్చారు. కానీ ఘటోత్కచుని శక్తి ముందు అందరూ బలహీనులైపోయారు. నా పేరే ఘటోత్కచుడు. నా తండ్రి గారి సంకల్పమే లేకపోతే ఇప్పుడే ఇక్కడే ఈ దుష్ట దుర్యోధనుని శిరస్సును మొండెం నుండి వేరు చేసేవాణ్ణి. భీమా, నేనిక్కడ పరిస్థితిని చూసుకుంటాను. నీవు ఘటోత్కచుని వద్దకు వెళ్ళు. అలాగే, మీ ఆజ్ఞ అన్నగారు. ప్రాణమిత్రుడా కర్ణ, నీవు మాత్రమే ఇతడిని ఆపగలవు. నీవిప్పుడు ఘటోత్కచుని చంపలేదో మనలందరినీ అతడు చంపివేస్తాడు. నీవు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయి మిత్రమా. ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను అర్జున్ని చంపడానికే దాచి ఉంచాను. కర్ణ కర్ణ కర్ణ, ఘటోత్కచుడు నిన్ను వధిస్తాడు. సంపూర్ణ కౌరవ సేనను హతమార్చి వేస్తాడు. నీవు జీవించేయలేనప్పుడు అర్జునుని ఎలా చంపగలవు మిత్రమా? అతన్ని చంపడానికి నీవు జీవించి ఉండడం ముఖ్యం కదా. చూడు చూడు, ఆ ఘటోత్కచుని రూపంలో మహాకాలుడు మనల్ని కబలించడానికి వస్తున్నట్లు లేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయి మిత్రమా. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించు. కర్ణుడు అయిష్టంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. హే బ్రహ్మదేవుడా, రక్షించు, మమ్మల్ని రక్షించు. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఘటోత్కచుని నలువైపులా రక్షగా ఏర్పడి ఉన్న కాంతి వలయం బలహీనపడింది. బ్రహ్మశక్తి, ఏమి నా భాగ్యము! నా జీవితాన్ని బలి తీసుకునేందుకు స్వయంగా బ్రహ్మదేవుడే నా వద్దకు వస్తున్నాడు. అయ్యో, కర్ణుడు నా పుత్రునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఇప్పుడు అతన్ని ఎవ్వరూ రక్షించలేరు. నా వీరకుమారునికి మరణం తప్పదు, తప్పదు. తండ్రి గారు, ఇహలోకపు సంసార బంధనముల నుండి విముక్తికై నన్ను ఆజ్ఞాపించండి. నేను బ్రతికుండగా మీకు విజయం కలుగజేయనందుకు నాకు బాధగా ఉంది. ఆ బాధను నీ మనసు నుండి తొలగించు కుమారా. నీ మనసు నుండి తొలగించు. నీ యొక్క స్వామి భక్తి, అద్భుత పరాక్రమాలు నీ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టాయి. వారు సగర్వంగా తలెత్తి నిల్చుంటారు. ఈలోగా బ్రహ్మాస్త్రం ఘటోత్కచుని దగ్గరగా వచ్చి అతని వక్షస్థలాన్ని గుచ్చుకుంది. తండ్రి
తండ్రి గారు, నన్ను ఆజ్ఞాపించండి తండ్రి గారు. ఘటోత్కచ, నీ శరీరాన్ని పెంచు. నీ శరీరాన్ని మరింత పెద్దగా చేసి అంతకంతకు పెంచి శత్రు సైనికులపై పడిపో కుమారా, పడిపో. శత్రువుల సైన్యంపై పడిపో కుమారా, పడిపో. మీ ఆజ్ఞ తండ్రి గారు. చావబోతున్న ఘటోత్కచుడు తన శరీరాన్ని విశాలంగా మార్చుకొని అంతకంతకు పెంచేసుకొని శత్రు సైన్యాలపై పడిపోయాడు. లెక్కలేని సంఖ్యలో శత్రు సైనికులు చనిపోయారు. ఘటోత్కచ, నా కుమారా, ఘటోత్కచ, నా కుమారా, వీరమరణం పొందావా తండ్రి? వీర ఘటోత్కచుడు భూమిపై జన్మించినది ఈ కారణము చేతనే. అతను ప్రాణాలు అర్పించి అర్జునునికి జీవితాన్ని ప్రసాదించాడు. భీమా, అర్జునుని ప్రాణాలకు ముప్పు తప్పినది. ధైర్యం వహించు భీమా. ఘటోత్కచుని ప్రాణదానం వ్యర్థమైపోదు భీమా. మంచి జాతి కలిగిన ఇంద్రనీలమణి ఒక్కటైనను చాలా విలువ చేయును. మెరసడి రాళ్లు తట్టెడున్నను దాని విలువకు సరిపోవునా?